హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి శాంతి వ్లాగ్స్. ఈరోజు గుమగుమలాడే టేస్టీ పచ్చిరొయ్యల దోసకాయ కూర ఏ విధంగా వండుకోవాలన్నది మనం చూద్దామండి. ముందుగా పచ్చిరొయ్యలు ఈ విధంగా నేను ఒక హాఫ్ కేజీ తీసుకొని శుభ్రం చేసి పెట్టుంచానండి. అలాగే కూరకు తగినంత ఆయిల్ తీసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కారము, కూరకు తగినంత సాల్ట్ అండి, అలాగే కొంచెం పసుపు, గరం మసాలా. ముందుగా నేను ఒక దోసకాయని ఈ విధంగా తరిగి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు, కొంచెం 4 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ అండి. మొత్తం ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి. కళాయి మొత్తం కూడా వేడెక్కే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే తడన్నది ఉంటే మనం ఆయిల్ పోసినప్పుడు అవి మనకి చిందుతుంది కాబట్టి వేడెక్కే వరకు కూడా చూసుకోవాలండి. ఇలా వేడెక్కిన తర్వాత మనం కూరకి ఎంత కావాలనుకుంటున్నామో ఆయిల్ అయితే అంత ఆయిల్ని మనం ఇప్పుడు కళాయిలో పోసుకోవాలండి. ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ బాగా వేడెక్కే వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత చక్కగా మనం ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకోవాలండి. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలాగే పచ్చిమిరకాయని వేసి స్టవ్ని సిమ్లో ఉంచుకొని స్లోలో వేయించుకోవాలండి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే ఒక్కసారిగా అవి మన మీదకి చిందుతాయి కాబట్టి స్లోగా వేపాలండి. ఇలా 1 నిమిషం పాటు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదండి, దాన్ని కూడా ఉల్లిపాయలోకి యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ నూనెలో ఆ కరివేపాకు అనేది వేగడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. అంతేకాకుండా కూరకి మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఇలా ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత దీంట్లో కూరకు తగినంతగా అంటే 1 స్పూను పసుపుని అలాగే కొంచెం ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం 1 స్పూన్ ఉప్పు తీసుకున్నాం కదా ముందు, దాంట్లో సగం ఉప్పు అన్నది ఇప్పుడు వేసేసుకుందామండి. ఎందుకంటే పోపు అన్నది మనకి బాగా వేగాలి. ఉల్లిపాయ ఇలా పసుపు అలాగే మనకి ఉప్పు అన్నది వేసినప్పుడు ఉల్లిపాయ అన్నది త్వరగా మగ్గుతుందండి. ఈ విధంగా మగ్గిన తర్వాత చూస్తున్నారు కదా, ఇట్లా త్వరగా ఎగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అన్నది ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఆ రొయ్యల్లో వచ్చే వాటర్తో ఈ ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు అన్నది, ఉప్పు, పసుపు అన్నది కూడా బాగా కలిసి రొయ్యకి మంచి టేస్ట్ని ఇస్తుందండి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని అలా వేసుకొని ఉల్లిపాయ, పసుపు అలాగే ఉప్పు పట్టే విధంగా కూడా ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలండి నీట్గా. చూస్తున్నారుగా, అట్లా కలిపేసుకొని 1-2 నిమిషాల పాటు మూత పెట్టి దీన్ని మగ్గనించాలండి. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా మూత పెట్టేసుకొని 1-2 నిమిషాలు మగ్గ పెడదాము. అలా 2 నిమిషాలు ఉంచిన తర్వాత అండి చూస్తున్నారుగా, ఇప్పుడు మూత తీస్తే మనకి రొయ్యల్లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఆ విధంగా బయటకు వస్తుందండి. ఎందుకంటే 2 నిమిషాలు సిమ్లో పెట్టి ఉంచాం కదా. ఇప్పుడు ఈ వాటర్లోనే మనం తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ వాటర్లోను రొయ్యలతో వచ్చిన వాటరు అలాగే దోసకాయల్లో కూడా వాటర్ అన్నది ఉంటుంది కదండి, ఆ వాటర్ 2 కలిపి దోసకాయ, రొయ్య కూడా చక్కగా మగ్గుతుందండి. 2 కూడా ఆ వాటర్లో ఉడకడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా మొత్తం కూడా కూర మొత్తం కూడా ఒక్కసారి కలిపేసేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. కూర మొత్తం కలిసే విధంగా ఇట్లా కలిపేసుకోండి. తర్వాత మూతతో క్లోజ్ చేసేసి 5 నిమిషాలు కూర మొత్తాన్ని మగ్గనివ్వాలండి. చూస్తున్నారుగా, 5 నిమిషాలు అయిన తర్వాత దోసకాయలు వచ్చిన వాటరు అలాగే రొయ్యల్లో వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇంకిపోయే స్టేజ్లోకి వచ్చేసింది కదండి. ఇలాంటి టైంలో మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూర మొత్తానికి పట్టే విధంగా స్లోగా కూర మొత్తాన్ని ఒక్కసారి గరిటెతో కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి స్లోగా. చూస్తున్నారుగా, అట్లా కలిపేసుకొని మళ్ళీ 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అన్నది కూరకు పట్టే విధంగా 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనిద్దామండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఈ విధంగా మగ్గిన తర్వాత కూర అన్నది చూసారా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు అన్నది పడుతుంది కదండి. ఆ స్టేజ్లో మనం ఏం చేయాలంటే మనం ముందుగా పెట్టుకున్న కారాన్ని కూరకి యాడ్ చేసేసుకుందామండి. ఎందుకంటే వాటర్ మొత్తం కూడా ఇంకిపోయింది కదండి చక్కగా. అంటే ఈ వాటర్లోనే రొయ్యలు అలాగే దోసకాయ అన్నది మగ్గిపోయింది. ఇప్పుడు కొంచెం కారం అన్నది యాడ్ చేసుకుందాం. నేనైతే ఈ కూరకి 1.5 స్పూను కారం యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే ముందుగా మనం పచ్చిమిరకాయలు అన్నది 4 వేసుకున్నాం కాబట్టి ఈ కారానికి సరిపోతుందండి కూరకి. మరీ ఎక్కువ కారం స్పైసీగా కాకుండా అలానే మరీ ఇదిగా కాకుండా మీడియంగా ఉంటే సరిపోతుందండి. ఇట్లా వేసుకున్న తర్వాత ఆ కారము ఆ కూరకి పట్టే విధంగా 1-2 నిమిషాల పాటు కూర కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గనివ్వాలండి. ఎందుకంటే వెంటనే నీళ్లు పోస్తే కారం అన్నది పచ్చివాసన వస్తుందండి కూర అన్నది. అలా కాకుండా 2 నిమిషాలు మగ్గనిద్దామండి. చూస్తున్నారుగా 2 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత కారం మొత్తం కూడా కూరకి ఆ విధంగా పట్టేస్తుందండి. ఈ స్టేజ్లో మనం కొంచెం కూరకి తగినంత వాటర్ని కలుపుకుందామండి. ఎందుకంటే ఆల్రెడీ ముందే ఉడికిపోయి ఉన్నాయి కదండి మనకి పచ్చిరొయ్యలు కానీ దోసకాయ కానీ. అందుకని ఎక్కువ వాటర్ కాకుండా కూరకు సరిపడినంత వాటర్ మాత్రమే మీరు పోసుకోవాలండి. చూస్తున్నారుగా నేను చాలా కొద్ది వాటరే పోసుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్లో ఈ మొత్తం కూడా 10 నిమిషాల పాటు బాగా ఉడకనిద్దామండి. ఈ 10 నిమిషాల్లో మళ్ళీ ఒకసారి మనం మూత తీసి కలుపుకుందామండి. సరేనా? ఎందుకంటే ఆ తర్వాత మనం ఉప్పు అన్నది చూసుకుందాము కాసేపు తర్వాత, అంటే 10 నిమిషాలు ఉడికిన తర్వాత. చూస్తున్నారుగా అట్లా మూత పెట్టేసిన తర్వాత కూర ఇదిగో 10 నిమిషాలు అయిందండి. చాలా వాటర్ వరకు ఎగిరిపోయింది కదా. ఇలాంటప్పుడు మనం కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఈ టైంలోనే మనకు ఉప్పు అన్నది సరిపోయిందో లేదన్నది చూసుకోవాలండి. చూస్తున్నారుగా మాకైతే ఉప్పు సరిపోయిందండి. అందుకనే నేను మళ్ళీ మూతతో క్లోజ్ చేసేసి ఆ వాటర్ మొత్తం కూడా మగ్గిపోయే వరకు ఉంచుతానండి. అది చూస్తున్నారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇప్పుడు వాటర్ మొత్తం మగ్గిపోయి అడుగన్నది పడుతుంది కూర. అలాంటి టైంలో మనం కావాల్సిన గరం మసాలాని ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసేసుకుందామండి. ఈ స్టేజ్లో గరం మసాలాని యాడ్ చేసుకుంటే 1-2 నిమిషాల పాటు ఈ గరం మసాలా కూడా కూరకి పడుతుందండి. స్మెల్ అన్నది మంచిగా వస్తుంది. చూస్తున్నారా వేయగానే ఎంత గుమగుమలాడుతుందో కూర. చాలా కూరని బట్టే చెప్పొచ్చండి అది ఎంత టేస్ట్ ఉంటుందన్నది. నాకైతే కూర చాలా బాగా కుదిరిందండి ఈసారి. చూస్తున్నారుగా ఇలాంటి టైంలో మూత పెట్టేసేయాలండి 1-2 నిమిషాలు. అంతేనండి, ఎంతో టేస్టీ గుమగుమలాడే పచ్చి రొయ్యలు దోసకాయ కూర రెడీ అయిపోయిందండి. ప్లీజ్ నా ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.